1993లో అవును ముఠా మేస్త్రి అవును చిరంజీవి గారు రాజ్యం అన్ని వెళ్తున్నారు. ఒక పక్క నాగార్జున గారితో సినిమా ఉంది, అల్లరి అల్లుడు అనుకుంటాను సార్. అదే టైంలో వీళ్ళందరూ ఏంటంటే మాస్ హీరోగా పోటీతత్వం ఉందన్నమాట. అవును ఈ టైంలో కొన్ని కొన్ని చిన్న సినిమాలు, అది కూడా ఏ ఫేమ్ లేని వాళ్ళు లీడ్ రోల్స్ చేస్తున్న టైంలో నాజర్ గారు అవును ఆయన క్యారెక్టర్ అప్పటికే చంటి రిలీజ్ అయింది కదా సార్. ఆయన అప్పుడు యాక్చువల్గా రామారావు గారు నాగార్జున పెట్టి క్రిమినల్ అనే సినిమా తీస్తున్నాడు సైమల్టేనియస్. ఓకే సార్. అలాగే పక్కన అంగరక్షకుడు అని చెప్పనేసి ఇతన్ని రాజశేఖర్ని పెట్టి తీస్తున్నాడు. ఆ 2 సినిమాలు అసలు ఇక్కడికి రావడానికి టైం లేదు, రాలేదు. వాళ్ళ తమ్ముడు బెనర్జీ అని చెప్పని ఉంటాడు, అతనే ఉండి చేసింది. అంత బిజీగా అలాంటి దీంట్లో కూడా ఆయనకి ఇది నచ్చి మా మీద నమ్మకంతో వదిలిపెట్టి వదిలిపెట్టేశాడు. చేసాం. చేసిన తర్వాత మరి గట్స్ అంటే ఊరికే చెప్పడం కాదు కదా, దానికి ప్రూఫ్ ఏంటంటే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఇక్కడ దేవి థియేటర్లో వేశారు. ఆయన నేను వెళ్ళాము సాయంత్రం పూట. అదే 10% జనాలు ఉన్నారు. మరీ 10% ఏంటి, కనీసం 30-40 అన్న ఉంటారని చెప్పనేసి అనుకున్నాము. బాగా డిసప్పాయింట్లో ఉన్నాం. బాగా డిసప్పాయింట్లో ఉంటే ఒక అతను బయటకు వచ్చి అతన్ని కొంచెం పెద్ద అతన్ని నేనే అడిగాను సినిమా ఎలా ఉందని అడిగితే తిట్టడం మొదలుపెట్టాడు. ఈ అమ్మ దొంగ అది ఇది అని చెప్పాను. అదేంటి సార్ అంటే, ఈ గుడ్డలు తీసుకొని ఎగిరటం కావాలి, ఇది ఎంత మంచి సినిమా అండి. ఆ తిట్టి ఇటు తీసుకొచ్చాడు ఇప్పుడు జనాలందరికీ. వీళ్ళందరికీ గుడ్డలు ఇప్పు తీసుకొని ఎగిరితే కానీ నచ్చదండి, అసలు ఏం సినిమా అండి, అది సినిమా అంటారంటండి అని చెప్పనేసి అని మాట్లాడాడు. నేను ఎవరో తెలియదు అడిగిన తర్వాత. అప్పుడు రామారావు గారు నెలకొండ ఊరుకొనేసేసి సరే అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అజయ్ రేపు పొద్దున ఆఫీస్కి రా, అది సాయంత్రం పూట రాత్రిపూట వెళ్ళామన్నమాట. రేపు పొద్దున ఆఫీస్కి రా, సినిమా బాగుందనేది చెబుతున్నారు. సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఎవరు బాగలేదు కానీ ఇది కానీ చెప్పి అంటున్నారు, బాగుంది అంటున్నారు. అంటే లోపం ఎక్కడుంది? జనాలను తీసుకురావాలి థియేటర్కి మనం. అంటే నేను సినిమా దగ్గర నిలబడితే కుర్రాళ్ళు వచ్చారు, పోస్టర్ చూసి మాధవ్ని గుర్తుపట్టలేవాడు, నాజరు తెలియలేదు. కుర్రాళ్ళు చూసి ఇదేదో డబ్బింగ్ సినిమా అటుగా ఉంది, లేదా మన హీరోలు హీరోయిన్లు ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో అట్లా పరిస్థితి ఉంది. అందుకని మనం ఏదో చేయాలి, జనాలు తీసుకురావాలి. పొద్దున్నే ఆఫీస్కి రా అన్నాడు. పొద్దున్నే వెళ్ళాను. వెళ్తే ఏదన్నా ప్రమోషను డిఫరెంట్గా చేసి, కొత్తగా చేసి, ఇది కూడా కొత్త సినిమా కాబట్టి డిఫరెంట్గా చేసి ఏదో చేయాలి మనం, ముందు జనాలు తీసుకురావాలి. సరే చిరంజీవి గారు చెప్పించడం ఆయన్ని మామూలుగా చేసాం. అప్పుడు దీనికి ఇదేదో చేయాలని చెప్పనేసి రకరకాలు అనుకుంటూ ఉంటే ఆయనే, లేకపోతే మనం చేయాలి ఇంకా ప్రొడ్యూసర్ గారు ఎంత ఖర్చు పెడదాము చేద్దామని చెప్పి అన్నాడు. ఆ కలెక్షన్ చూస్తే ప్రొడ్యూసర్ ఇంకో రూపాయి కూడా పెట్టాడు ఆ సినిమా మీద, కానీ చేద్దామని చెప్పి. ఫస్ట్ 2-3 డేస్ తర్వాత ఇదంతా జరిగింది. ఫస్ట్ డే సండే తర్వాత సండేకి బాగా ఉంటాయి జనాలు కొని వెళ్ళాము. ఓపెనింగ్స్ ఉండవని తెలుసు, సండే కన్నా పెరగవచ్చు అని చెప్పంటే సండే అక్కడ పాత సినిమాలు కూడా ఫుల్ అయింది, దీనికి మాత్రం 15% ఉన్నారు. సో మండే పొద్దున్నే కలిసి మాట్లాడుకొని అన్నీ డిస్కస్ చేసి అదేని ఇదని చెప్పని రకరకాలు అనుకున్న తర్వాత ఆ కర్చీఫ్లు ఇద్దాము, దాని మీద మాధవి బొమ్మ వేసి అని చెప్పనేసి అని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఓకే అనుకున్నాం. ఓకే అనుకునేసి లేచి వెళ్ళిపోయిన తర్వాత అది ఆలోచిస్తే టైం పడుతుంది. ఆ కర్చీఫ్లన్నీ గ్యాదర్ చేయాలి, వాటి మీద మళ్ళీ మాధవ బొమ్మ ప్రింట్ చేయాలి కదా. అందుకని మళ్ళీ మంగళవారం వచ్చేసేసి మాధవ బొమ్మ వద్దేమొద్దు, కర్చీఫ్లు ఇవ్వమని చెప్పేద్దాం, లేడీస్ కర్చీఫ్స్ అని చెప్పండి. ఓకే సార్ అని చెప్పి ఆ మాట ఓకే అని చెప్పి అనగా, ఆ మంగళవారం అనగానే వెంటనే ఫోన్లు చేసేసి డిస్ట్రిబ్యూటర్స్కి, ఈ సినిమా నేను చెప్పే వరకు మీరు తీయొద్దు థియేటర్లోంచి అని చెప్పింది. కావాలంటే నేను రెంట్ ఇస్తాను, మీరు సినిమా తీయొద్దు, నాకు చెప్పకుండా తీయొద్దు. మామూలుగా ఏంటి కలెక్షన్స్ ఆఫ్ తీసేసి నెక్స్ట్ తీసేస్తారు, ఫ్రైడేకి మళ్ళీ వేసేసుకుంటారు అని చెప్పనేసి అన్నాడు. చెప్పేసి ఆ బుధవారం నాడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి మీరు ₹1 కర్చీఫ్లు, లేడీస్ కర్చీఫ్లు డిజైన్ ఏ ఉంటాయి కదా అలాంటివి కొనేసేసి టికెట్ తోటి పాటు ఇవ్వండి,
నాకు రేపు మ్యాట్నీ కల్లా ఇది వర్కౌట్ అవ్వాలి బుధవారం అని చెప్పి అనేసి అని మంగళవారం అని చెప్పి అనేసి అని చెప్పాడు అనమాట. అది బుధవారం అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత బుధవారం అయిపోయింది, ఇంకా ఏమీ రిజల్ట్ లేదు. అందరు ఖర్చులు మాత్రం అయితే ఇస్తున్నారు, టికెట్ తోటి పాటు ఖర్చు ఇస్తున్నారు. థియేటర్లో వాళ్ళు కూడా ఎందుకు ఖర్చు ఇస్తున్నారని అడిగితే సినిమా చూడండి తెలుస్తుందిలే అని చెప్పి వాళ్ళు కూడా జోక్గా మాట్లాడుతూ ఉన్నారు, టికెట్లు ఇచ్చేవాళ్ళని వాళ్ళంతా కూడా. చేసిన తర్వాత బుధవారం అయిపోయింది, గురువారం కూడా అయింది. సాయంత్రం పూట మేము ఇంకా వదిలేసుకున్నాం అప్పుడు రామారావు. గురువారం సాయంత్రం ఒక 2 ఏరియాల నుంచి సినిమా ఫుల్ అయిందని వచ్చింది రిపోర్ట్. శుక్రవారం తీసేస్తారు కదా మామూలుగా, గురువారం సాయంత్రం వచ్చేసరికి మేము 1-2 సార్లు డౌట్ వచ్చి మా సినిమానా పక్కది ఏదైనా చెబుతున్నావా బాబు, ఏంటి ఇది ఫుల్ పెరిగారు జనాలంటే పర్వాలేదు, ఫుల్ అవటం ఏంటంటే ఫుల్ అయిందని చెప్పని. అప్పుడు ఇక సెకండ్ మాస్టర్ రోజు కంటిన్యూ చేయమని చెప్పేసి అన్నారు. ఇక అక్కడ నుంచి అది వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక సెకండ్ వీక్కి అందుకున్న తర్వాత నేను మళ్ళీ ఫ్రైడే రోజు సాటర్డే రోజు వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. అప్పుడు దాకా ఇక్కడ ఉంది. ఇక్కడ వెళ్ళేసి ఆ ట్రైన్ దిగేసి రిక్షా ఎక్కి హోటల్కి వెళ్తాం కోసమని రిక్షా ఎక్కాను. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు. ఏంటయ్యా సినిమాలు ఏమి బాగున్నాయి ఏంటి అని చెప్పానంటే మామూలుగా హీరోల సినిమాలు ఏదో అవి చెప్పేసేసి, సార్ ఒక సినిమా వచ్చింది సార్, అదేదో పేరు కూడా నాకు రావడం లేదు, మా ఆవిడ వాళ్ళు చూసి వచ్చి ఖర్చీపులు ఇస్తున్నారంట సార్ దాంట్లో అంటే, సారు మా ఆవిడ చెప్పింది 7 పంట కానీ సారు భలే సినిమా అంటే సార్, బాగా నచ్చి మా గోడాల్లో అక్కడ తక్కిన ఆడవాళ్ళకి చెప్పి కూడా సినిమాకి తీసుకెళ్ళింది సారు అని చెప్పని చెప్పుకొచ్చాడు. వాడి వెళ్ళాం తక్కిన వాళ్ళని కూడా ఈ సినిమాకి రండి అని చెప్పని తీసుకెళ్ళింది అని చెప్పాడు. అప్పుడు అనిపించింది నాకు, అసలు ఈ లెవెల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అంత డౌన్ టు ఎర్త్ అని చెప్పని ఆ లెవెల్లోకి వెళ్ళింది అనమాట సినిమా అని చెప్పనేసి అనుకొని, అంటే అది ప్రూవ్ అయింది తర్వాత. ఎక్కడికి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే సార్, ఎక్కడికి వెళ్ళినా బీసీ సెంటర్స్ లో కానీ ఒక సినిమా వెళ్ళిందంటే అవును, ఇంకా దాన్ని ఆపేది లేదు. అది అట్లాగా అందరి హృదయాల్లోకి వెళ్ళిపోయింది. అది చేసి తర్వాత ఇక అవార్డుకి వచ్చేసింది. అవార్డుకి వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అవార్డు ఇచ్చిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా భుజం మీద చేసి రామారావు గారు కూడా ఉన్నారు మాట్లాడుతూ, మేము తాగొద్దు అని చెప్పడం కోసమని మద్యపాన నిషేధం, తాగితే లైఫ్ పోద్ది అని చెప్పనేసే దానికోసం కొన్ని కోట్లు మేము ఖర్చు పెడుతున్నాము, డాక్యుమెంట్లు ఇవన్నీ తీసి, అసలు ఎక్కడ పోతున్నాయో ఏంటో కూడా మాకు తెలియలేదు. కానీ ఇంత సింపుల్గా ఇంత చేసి దీనికి అని చెప్పానంటే ఇది జనాల్లోకి ఎంత బాగా వెళ్ళింది, ఎంత ఇది వెళ్ళింది. అప్పుడు నాకు కొన్ని వేల లెటర్స్ వచ్చినాయి, మేము తాగుడు మానేసాము అని చెప్పిన ఆ సినిమా చూసిన వాళ్ళు మగాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని ఒకసారి అసలు నిద్రపోయే వాళ్ళని చూసుకున్నారంట. చూసుకొనేసి అమ్మాయి మన పిల్లలు ఇలా అయిపోతారేమో ఇదని అని వాళ్ళు మానేశారు. కాకపోతే అది టెంపరీ. అదే సార్, ముందుకు వాళ్ళ బ్రెయిన్లోకి తీసుకెళ్ళింది సార్ తాగేవాళ్ళకి అనమాట. సో అది ఆయన బాగా మెచ్చుకున్నాడు. ఇలాంటి పిక్చర్స్ వెళ్తే జనాలు కూడా మారుతారయ్యా అని చెప్పి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు సార్, ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులు లేని వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ మీద ఒక పర్సెప్షన్ మారిపోయింది సార్. అంటే నిజంగా ఇప్పుడు మేమన్నా సార్ అమ్మ నాన్నలు ఉన్నారు ఎంత హ్యాపీగా, కానీ అదొక ఎమోషన్ వేరు. ఏమున్నా ఒక మెయిన్ తల్లిదండ్రుల ఎమోషన్ లేకుండా పెరిగితే ఇక వాళ్ళకి అవన్నీ రావు కదా, ఇంక ఏమి ఉండవు కదా. ఇక వాళ్ళ లైఫ్ మనం మనకి వాడు చేసే పనులకి మనం వాడిని తిడతాం, కానీ వాడు అది కాదు, వాడి బ్రాటప్ ఏంటో మనకు తెలియక అనుకుంటాం. వాడికి తెలియదు పాపం. ఇప్పుడు రైట్ అనుకుంటాడు వాడి పాపం, సరైన పెంపకం లేక. అంతే కదా, వాడికి ఇప్పుడు ఇదే లైఫ్ అని చెప్పి అనుకుంటాడు. వాడు ఎక్కడికో పోతాడు, తినడానికి ఎగబడతారు, కొడతారు, వాడు తిరిగి కొడతాడు, ఏదో చేసుకుంటాడు, ఇదే లైఫ్ అని చెప్పి అనుకుంటాడు. కానీ అట్లా ప్రేమతోటి పెట్టటాలు, ఒక ప్రేమ ఉంటుంది అని చెప్పని అన్ని తెలియవు కదా వాడికి. ఆ చిన్నప్పుడు అది పడకపోతే తర్వాత ఇక రాదు. అదే సార్, అందుకని ఆర్పన్ పిల్లల్ని నిజంగా మనం పాపం అనాథాశ్రమంలో ఉండేవాళ్ళు చిన్నపిల్లలు ఇల్లు ఉంటారు చూడు, వాళ్ళని బిహేవియర్ ఎట్లున్నా సరే మనం అది అర్థం చేసుకోవాలి సార్ వాళ్ళని. అంతేగాని